ఇలా నరేంద్ర మోడీ పరిపాలనలో ఏ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేయలేదు, ఎక్కడ రైతు బంధు ఇవ్వట్లేదు, ఎక్కడ ఫ్రీ బస్సు లేదు, ఎక్కడ 500 సిలిండర్ లేదు. నరేంద్ర మోడీకి జ్వరం పడుతుంది రేవంత్ రెడ్డిని చూసి. కేసీఆర్ అయిపోయింది, జ్వరం పట్టింది, మూలకు పడ్డాడు, అది లేచేది కష్టం. కేసీఆర్ గాలి కింద పడిపోయాడు. కానీ నరేంద్ర మోడీ పరిస్థితి కూడా ఆగమైపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయనకు కూడా ఏం చేయాలి, ఆదాని ఎంబుల మీద ఎంత తిరిగినా కానీ ఎప్పుడు విమానం మీద కూలిపోతున్న పరిస్థితి ఇవ్వడం తప్ప ఏం లేదు. ఇవాళ పాకిస్తాన్ పేరు చెప్దామంటే యుద్ధం వచ్చినప్పుడు తోక దాడిచ్చిండు కాబట్టి అట్లా తుస్సుమన్నది. అందుకనే రేవంత్ రెడ్డి నాట్ ఓన్లీ తెలంగాణ లీడర్, రేవంత్ రెడ్డి level increased day by day increasing, and he is going to establish the national toppest leader in the country. అలా విధంగా అవకాశాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తెలంగాణను భవిష్యత్తు లీడర్. ఇప్పుడు కాదు, ఆయన ఎప్పుడో క్యాజువల్ గా మాట్లాడిన, మేము వీ హావ్ బీన్ ఫాలోయింగ్ హిమ్. ఆయన మాట్లాడే మాటలు మేము చూస్తూ ఉంటాం బాగా. అప్పుడు చెప్పిండు, ఒక 4-5 ఏళ్ల కిందనే ఆయన మనకు మొన్న గెలిచిన తర్వాత కూడా చెప్పిండు, మన తెలంగాణ నుంచి మంచి లీడర్షిప్ కావాలి, మన తెలంగాణ నుంచి దక్షిణ భారతదేశం నుంచి భారతదేశాన్ని దిశానిర్దేశం చేయగల ఆ మంత్రివర్గంలో తెలంగాణ మంత్రులు మాట్లాడుతూ ఉంటే ఈ దేశానికి ఒక రూపురేఖలు ఇచ్చేటువంటి నాయకత్వం, మాట్లాడే వాళ్ళు, ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు, ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళు తెలంగాణ నుంచి కావాలి అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసినాం. అప్పుడెప్పుడో దామోదరం సంజీవయ్య దళిత ముఖ్యమంత్రి, ఆయన జాతీయ స్థాయి లీడర్ గా ఉన్నాడు. ఆయన తర్వాత పివి నరసింహారావు గారు ఉన్నారు. జైపాల్ రెడ్డి గారు గుర్తింపు పొందినటువంటి నాయకుడు దేశ స్థాయిలో. అలాంటి నాయకత్వం రావాలి, అలా పలుకుబడి ఉన్న వాళ్ళు కావాలి, ప్రజలకు నిబద్ధతతో పనిచేసే నాయకులు కావాలి తప్ప తాకట్లు పెట్టి మాట్లాడి అవసరాన్ని తగ్గటువంటి ఇంటి చల్లగా తిని మెల్లగా వాడిని అన్నట్టు ఈ విధంగా కాకుండా